అధ్యక్ష, దానికి ముందు తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. అయితే మంత్రిగా, మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము. ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్ మీరు ప్రస్తావన చేసింది ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నచ్చలేదు, మీకెట్లా నస్తుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం జరిగింది. దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన సమాధానం చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఆ విధంగా సహకరించమని కోరుతా ఉన్నాను. అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమకు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోడ్ల విషయంలో మొన్న మంత్రి గారి సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరం మేము మా మొత్తం పీరియడ్లో కేవలం 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో 4,167 కోట్లు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. అయితే అది అవాస్తవం అధ్యక్ష. అంటే అంకెలు సరిగ్గానే ఉన్నాయి, కానీ మరి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే 4-5 సీఈలు ఉంటారు అధ్యక్ష. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సీఈ చూసుకుంటాడు. అయితే ఒక్క సీఈ ఇచ్చిన దాన్నే బహుశా వారు చూసిరేమో. యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష, దీంట్లో స్టేట్ రోడ్స్ అండ్ ఎస్ఆర్ఎన్ అని సిఆర్ఎన్, స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్ అని ఒక విభాగం. ఆ విభాగంలో ప్లాను, నాన్ ప్లాన్ 2 ఉంటాయి అధ్యక్ష. ప్లాన్ వర్క్స్ అంటే ఏంటంటే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్గా మార్చడం, కొత్త రోడ్లు వేయడం, లేదు 4 లేన్ రోడ్లు చేయడం, ఏమో ప్లాన్ వర్క్స్. ఇక నాన్ ప్లాన్ వర్క్స్ ఏమో రిన్యువల్స్, రిపేర్సు, చిన్న కల్వర్ట్లు కట్టడం నాన్ ప్లాన్ వర్క్స్. అయితే అధ్యక్ష, ఈ స్టేట్ రోడ్స్ విభాగంలో ప్లాన్లో మేమున్నప్పుడు 2014 నుంచి 2024 దానికి 10 సంవత్సరాల కాలంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన డబ్బు, ఖర్చు చేసి రిలీజ్ అయిన డబ్బు 8,821 కోట్ల అధ్యక్ష. తర్వాత ఆర్డీసీ నుంచి కూడా లోన్ తీసుకొని ఇంకొక 4,167 కోట్లు ఈ ప్లాన్లోనే ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అది సపరేట్గా ఖర్చు పెట్టినాం. మంత్రి గారికి మరి అది దాంట్లోనే అని చెప్పి మొన్న మాట అన్నారు. ఈ 2 కలిపితే ప్లాన్లో 12,988 కోట్లు రిలీజ్ అయినాయి 10 సంవత్సరాల కాలంలో. నా దగ్గర ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, తమరికి నేను పంపిస్తాను. అట్లనే నాన్ ప్లాన్లో అంటే రిపేర్స్, రిన్యువల్స్, కల్వర్ట్స్ కోసం
10 సంవత్సరాల కాలంలో 3,375 డైరెక్ట్ బడ్జెట్ నుంచి, తర్వాత డిఎంఎఫ్టి నుంచి 257 కోట్లు. ఈ రెండు కలిపితే రిపేర్స్ రెన్యువల్స్ కోసం 3,632 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అంటే స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్లో రెండు కలుపుకుంటే 16,621 కోట్లు కేవలం ఆ ఒక్క విభాగం నుంచే రిలీజ్ అయినాయి అధ్యక్ష. తర్వాత రూరల్ రోడ్స్ అని ఒక విభాగం ఉంటుంది మళ్ళీ. దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్లో, ఎస్టీ ఎస్డిఎఫ్లో సేమ్ సింగిల్ లేన్ డబుల్ లోడ్ చేయడం కావచ్చు, లేదా సింగిల్ రోడ్లు కొత్త చేయడం కావచ్చు ఎస్టీ ఏరియాస్లో. దీనికోసం 1,022 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. అట్లనే సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనం మొదలు చేస్తాం